ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్రతిరోజు యోగాసనాలు, వ్యాయామాలు కూడా చూపిస్తూ ఉంటాం కదా. ఈ రోజు ప్రేక్షకులందరికీ భుజ భాగము, అలాగే ఈ రిబ్స్ ఉన్న భాగం, థొరాసిక్, ఇవి బాగా స్ట్రెచ్ అవ్వాలంట, అలాగే నొప్పులు కూడా రాకుండా ఉండాలట. మరి ఈ రెండింటిని సర్వ్ చేసే ఎక్సర్సైజెస్ ఏమైనా ఉన్నాయా? కర్రను ఉపయోగించి చేసినప్పుడు రెండు చేతులు ఒకేసారి సమాంతరంగా కరెక్ట్గా మూమెంట్ చేయడానికి మంచి అవకాశం కలిగిస్తూ ఉంటుంది. అలాంటి కర్రను ఉపయోగించి స్పైనల్ ట్విస్టింగ్ ద్వారా ఈ షోల్డర్కి, కాలర్ బోన్కి, ఈ ఏరియాకి, బాగా థొరాసిక్ ఏరియాకి ఉపయోగపడే విధంగా కొన్ని స్పెషల్ స్పైనల్ ట్విస్టింగ్ వ్యాయామాలు చూద్దాం. అప్పుడు థొరాసిక్ మరియు షోల్డర్ భాగానికి స్ట్రెచెస్ ఇప్పుడు కర్ర సహాయంతో చేయవలసినవి చూడబోతున్నాం. వజ్రాసనంలో ముందుగా కూర్చున్న తర్వాత చేతి కర్ర ఏదైతే ఉంటుందో అలాంటి కర్రను తీసుకుని రెండు చేతులతో పట్టుకోవాలి. అట్లా ఆ తర్వాత మోకాళ్ళ మీద లేచి మోకాళ్ళ మీద స్ట్రైట్గా అట్లా నుంచున్న తర్వాత కుడి చేతిని ఎడమ వైపు మోకాలు కంటే ముందు భాగానికి ఎంతవరకు బెండ్ అయితే అంతవరకు తీసుకెళ్ళి కర్ర నేల కానిచ్చి, ఎడమ చేయి ఆటోమేటిక్గా కర్రతో పాటు పైకి లెగుస్తుంది కదా, మెడని నడుముని అట్లా ట్విస్ట్ చేయాలి. ఇలా ఒకవైపు చేసిన తర్వాత ఈసారి ఆపోజిట్ డైరెక్షన్లో ఎడమ చేతిని కుడివైపు తీసుకొచ్చి ఇట్లా కర్ర నేల కానిచ్చి, కుడి చేయి పైకి లెగుస్తుంది కదా, మెడని నడుముని కుడివైపు పైకి అట్లా ట్విస్ట్ చేసి తిప్పి చూస్తాం అనమాట. ఎంతవరకు స్ట్రెచ్ చేస్తే అట్లాగే స్ట్రెచ్ చేసి ఉండాలి. ఈసారి కుడి చేతిని అటు తీసుకొచ్చి కర్ర ఎడం వైపు ఆనిచ్చేసి మళ్ళీ అట్లా చేయాలి. ఇలా ఇటు కొన్నిసార్లు అటు కొన్నిసార్లు చేసిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి మరొక వ్యాయామం కర్ర సహాయంతో చేయవలసి ఉంటుంది. ఇందాటి వల్ల మోకాళ్ళ మీద నుంచుని ఉష్ట్రాసనంలో పాదాలు ఎలా పెట్టేస్తాం అలా పెట్టిన తర్వాత నడుముని మెడని ఎడంవైపుకి అట్లా ట్విస్ట్ చేసి ఎడం వైపు నుంచి కుడివైపు పాదం దాటిన తర్వాత కర్ర అక్కడ ఆనిస్తాం. అంత సైడ్కి తిరగగలిగితే అంత మంచిది. నెక్స్ట్ ఇప్పుడు కుడివైపుకి మెడని నడుముని తిప్పి చెయ్యి కర్ర కూడా చూడండి ఎడమ పాదం దగ్గరకు వచ్చేస్తుంది, దగ్గర అంత ట్విస్ట్ అవ్వాలి. బాగా మెడ నడుముని తిప్పాలి. కర్ర సహాయంతో చేసినప్పుడు చాలా సులభంగా ఉంటుంది, ఎందుకంటే రెండు చేతులు సమానంగా కదలటం జరుగుతుంది అన్నమాట. ఈ భంగిమలో మెడ నొప్పులు ఉన్నవారు, భుజాల నొప్పులు ఉన్నవారు, అట్లాగే థొరాసిక్ ఏరియాలో రిబ్ కేస్ అంతా కూడా కాస్త నిద్దట్లో పట్టేసి పెయిన్తో ఇబ్బంది పడేవారు, విటమిన్ డి తగ్గినప్పుడు కూడా రిబ్స్ పెయిన్ ఎక్కువ నిద్దట్లో వస్తుంటుంది. అలాంటి వారికి కూడా ఈ వ్యాయామాలు చేస్తే ఆ పెయిన్స్ కూడా బాగా తగ్గుతాయి. చూసారు కదండి, డాక్టర్ గారు చూపించినట్టు మనందరం కూడా భుజ భాగాలు నొప్పులు రాకుండా ఉండాలన్నా, లేదంటే అక్కడ ఉన్న స్టిఫ్నెస్ని తగ్గించుకోవాలనుకున్నా కూడా ఈ కర్ర సహాయంతో చేసే వ్యాయామాలు మీరు కూడా నోట్ చేసుకోండి. ఒకవేళ అక్కడ స్టిఫ్నెస్ ఉండి లేదంటే ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా డాక్టర్ గారు చూపించిన ఈ వ్యాయామాల్ని ప్రత్యేకంగా ప్రతిరోజు చేయడానికి ప్రయత్నించండి. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యానికి సంబంధించి చక్కని విజ్ఞానాన్ని అందించారు. మరి దాంతో పాటుగా కూరల్లో కసూరి మేతిని ఏ మోతాదులో ఉపయోగించుకుంటే ఎక్కువ ఆరోగ్యం వస్తుందో చెప్పినందుకు ధన్యవాదాలు. ధన్యవాదములమ్మా. చూసారుగా, ఎంతో ఆరోగ్యవంతంగా సాగిపోయిన ఈ ఎపిసోడ్ని మరిన్ని అంశాలతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి నమస్కారం.